హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, విశాఖ మ్యూజియం వ్లాగ్ అనమాట. సో దీనికి టికెట్ ప్రైజెస్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 10 రూపీస్ అనమాట, అండ్ చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్. అది కూడా చిల్డ్రన్స్ అంటే 5 to 12 years. అండ్ అలానే ఫ్రైడే అయితే హాలిడే అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా, నేనైతే టికెట్ తీసుకుంటున్నా, చూస్తున్నారా. చెప్పాను కదా ఫ్రైడే అయితే హాలిడే అని. సో ఇంకా వర్కింగ్ డేస్ వచ్చేసి సోమవారం నుండి గురువారం వరకు అనమాట, శుక్రవారం హాలిడే. అండ్ సోమవారం నుండి గురువారం వరకు అయితే ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అనమాట. అలానే శనివారం మరియు ఆదివారం అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే. అండ్ పురావస్తు మ్యూజియం అయితే 5 గంటల వరకు మాత్రమే అండి. అంటే పురావస్తు అంటే మీకు లాస్ట్ టైం ఇంకా తొట్లకొండ వెళ్ళినప్పుడు చెప్పాను కదా, అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ కొన్ని బుద్ధుడు ఆ విశేషాలు ఉన్నాయి, అవి మ్యూజియంలో పెట్టాము అని చెప్పాము కదా. సో అదే అనమాట, ఈ మ్యూజియంలోనే ఉంటుంది. అది వచ్చేసి ఓన్లీ 5 o'clock వరకే అనమాట ఆ మ్యూజియం బయట ఖాళీ స్థలంలో పచ్చదనంతో పాటు యుద్ధ సామాగ్రిని కూడా మనం చూడొచ్చండి. ఎన్నో చరిత్రలకు సాక్ష్యం ఈ విశాఖ మ్యూజియం అండి. డచ్ బంగ్లాలో 1991 అక్టోబర్ 8న జీవీఎంసీ వారు ఈ మ్యూజియంను ప్రారంభించారండి. ఇక్కడ నావికారుల చరిత్ర, ఆయుధ సంపత్తిని తెలియజేసే మారిటైమ్ మ్యూజియం అండ్ విశాఖపట్నం సాంప్రదాయ సంస్కృతిని తెలియజేసే హెరిటేజ్ మ్యూజియం 2 విభాగాలుగా అయితే ఉంటాయండి. అండ్ అలానే చాలా పాఠశాలల నుండి విద్యార్థులను, టీచర్స్ అయితే మారిటైమ్ మ్యూజియంకి అయితే తీసుకొస్తారండి. విశాఖపట్నం గొప్పతనాన్ని, చరిత్రను తెలియజేస్తూ ఉంటారండి. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. అండ్ అలానే చూసారా, పిల్లలు ఆడుకోవడానికి జారుబళ్ళు వేశారు, అదే పార్క్ లాగా బోర్ కట్టకుండా పిల్లలకి. అండ్ అలానే ఇంకా చైర్స్ కూడా వేశారు, చుట్టూ గ్రీనరీలో కూర్చుంటే భలే ఉంటారు కదా, ఆ ఫీలింగే వేరు. నేను వచ్చేసి ఈవినింగ్ అయితే వెళ్ళాను, ఆ వెదర్కి ఇంకా భలే ఉందన్నమాట, సూట్ అయిపోయింది. చూసారా బెంచెస్లా వేశారు కదా. వీటితో పాటు ఈ భవనాలలో పురావస్తు ప్రదర్శనశాలలో పూర్వ చరిత్ర ప్రారంభములకు సంబంధించిన రాతి శిల్పాలు, చిత్రలేఖనాలు మనల్ని ఆకట్టుకుంటున్నాయండి. పురావస్తు ప్రదర్శనశాలలో హస్తకళలు, లలిత కళలు, ప్రాచీన వస్తువులు, నాణాలు, మహారాజుల వర్ణ చిత్రాలు, శిలా శాసనాలు, ప్రముఖుల విగ్రహాలు, విశాఖపట్నం అభివృద్ధి యొక్క చిత్ర విశేషాలను మనం ఇక్కడైతే చూడొచ్చండి. అండ్ అలానే విజయనగరం రాజుల ఆయుధాలు, ఆ రోజులలో ఉన్న సంస్కృతి, వారు వాడిన దుస్తులు మనం ఇక్కడైతే చూడొచ్చండి. అండ్ ఇక్కడ ముఖ్యంగా 3 విభాగాలుగా అయితే ఉన్నాయండి. ఒకటి మారిటైమ్ మ్యూజియం, అలాగే ఎన్ఎక్సీ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో పురావస్తు శాఖ మ్యూజియం ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా బుద్ధుడు అవశేషాలను గురించి. సో అన్నీ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇది మాత్రం రోజు 5 o'clock వరకే ఉంటుంది. కానీ సెకండ్ ఫ్లోర్లో అయితే హెరిటేజ్ మ్యూజియం అయితే ఉంటుంది. సో ఇలా 3 విభాగాలకు అయితే ఉంటుంది మ్యూజియం. 1948లో జవహర్లాల్ నెహ్రూ గారు హిందుస్థాన్ షిప్ యార్డ్ నుండి లాంచ్ చేసిన ఫస్ట్ షిప్కి కొట్టిన కొబ్బరికాయను ఇప్పటికీ ఈ మ్యూజియంలో మనం చూడొచ్చండి. అలాగే బొబ్బిలి రాజులు, విజయనగర రాజులు కల్చర్ ఎలా ఉండేది, అప్పట్లో ఆది మానవులు వారు ఉపయోగించిన పనిముట్లు,
వారు వినియోగించిన వస్తువులు, వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది మనం ఇక్కడ చూడొచ్చండి. అలాగే వైజాగ్ పర్యటనకు వచ్చే ఏ టూరిస్ట్ అయినా సరే సో చాలా బాగుందన్నమాట. నావికాదళ చరిత్రతో పాటు ఎన్నో వారసత్వ సంపదలను నేటి తరానికి తెలియజేసే విశాఖ మ్యూజియం ఈ విశాఖపట్నంలోనే ప్రత్యేక ఆకర్షణ ఈ మ్యూజియం అన్నమాట. సో తప్పకుండా అందరూ వెళ్ళవలసిన చోటు అన్నమాట. ఇది హిస్టరీ తెలుసుకుంటారు కదా. అండ్ అలానే పాతకాలపు ఫోన్స్, పాతకాలపు వాడిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఈ హెరిటేజ్ మ్యూజియంలో శతాబ్దము, 12వ శతాబ్దము, క్రీస్తు పూర్వముకు ఉన్నటువంటి కల్చర్ అండ్ లోకంలో బయటపడిన విగ్రహాలు మరియు నైజా నవాబులు వాడిన దుస్తులు అనేవన్నీ ఈ మ్యూజియంలో అయితే చూడొచ్చండి. సో చూస్తున్నారా విగ్రహాలు, ఇంకా విగ్రహాల కింద అయితే నేమ్స్ అయితే ఉంది. అండ్ అదే ఊరు అని కూడా ఉందన్నమాట. అదేనండి ఏ ఊళ్ళో తవ్వకాల్లో దొరికాయి, శతాబ్దాల్లో దొరికాయి అండ్ నేమ్స్ ఇవన్నీ మీరు ఇంకా మ్యూజియంకి వచ్చి డైరెక్ట్గా అయితే చూసేయచ్చండి. చూస్తున్నారు కదా. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే ప్రెజెంట్ అయితే అలౌ లేదండి. తీయాల్సిందైతే 3 బిల్డింగ్స్లో అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను ఎంత తీయాలో అంత ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. తీసి వచ్చినప్పుడు అయితే మొత్తం అయితే చూసాయండి.
సో ఈ మ్యూజియం గురించి నాకు తెలిసిన కొంత విషయాలు అయితే మీతో అయితే షేర్ చేశాను. మ్యూజియంకి వెళ్ళి చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. అలానే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వాళ్ళు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో అందువల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తారనమాట. ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను వాచింగ్ మై ఫోన్ అయితే చేస్తాను. సో దానికి రిలేట్ అయిన క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి మీరు అడగాల్సినవి. సో మీ క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని వాచింగ్ మై ఫోన్ అయితే ఒక వ్లాగ్ చేస్తా. సో ఇదే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.